నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి దీనజన బాంధవుడు. ఆ వెంకటేశ్వరుడే శ్రీ కురుమూర్తిగా మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరుకు 11 కిలోమీటర్ల దూరంలోని కురుమూర్తి పర్వతాన వెలసి ఉన్నాడు. ఈనాటి తీర్థయాత్రలో కురుమూర్తి వెంకటేశ్వర దేవస్థానాన్ని దర్శించి ఆ క్షేత్ర మహత్యం విశేషాలు తెలుసుకుందాం. పురుషోత్తమా పురుషోత్తమా పొడగంటివయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. శ్రీనివాసుణ్ణి భక్తులు అర్చించుకోవడానికి తనతో సహా అర్చామూర్తిగా నివసించమని లక్ష్మీదేవి కోరినందువలననే ఈ క్షేత్రానికి కురుమూర్తి అని పేరు వచ్చిందని చెబుతారు. ఈ సుక్షేత్రంలో వెలసిన ఆ కలియుగ దేవదేవుణ్ణి మనసారా సేవించేందుకు భక్తజనం తండోపతండాలుగా వెళతారు. ఆ కురుమూర్తి దేవాలయ వైభవాల్ని మనము దర్శిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తి ఏదైనా ఎన్ని రూపాలు మారినా కలౌ వెంకట నాయకః అని ఈ యుగానికి కావలసింది మాత్రం వెంకటేశ్వరుడే అని అశేష భక్తజనావళి విశ్వాసం. నేడు మహబూబ్ నగరుగా ప్రసిద్ధమైన పాలమూరు జిల్లాలో చిన్న చింతకుంట మండలం ఆత్మకూరు తాలూకా అమ్మాపురం వద్ద కొండలలో నెలకొన్న దైవం శ్రీ కురుమూర్తి వెంకటేశ్వరుడు. నివాసేస్మిన్ కురుమతిం శ్రీనివాసమయా సహ అని లక్ష్మీదేవి అమ్మవారు శ్రీనివాసుని భక్తులు అర్చించుకోవడానికి తనతో సహా అర్చామూర్తిగా నివసించమని కోరినందువల్లనే ఈ క్షేత్రానికి కురుమూర్తి అని పేరు వచ్చిందట. వాయుదేవునికి మేరు పర్వతపు పుత్రుడైన ఆనందగిరికి మధ్య వారి వారి బలబలాల నిరూపణకై వాదులాట జరిగింది. దానివల్ల 14 లోకాలు కల్లోలపడ్డాయి. విష్ణువు తన కృష్ణావతారంలో ఆలపించిన వేణుగానానికి తన్మయుడైన శేషుని పట్టు సడలటంతో వాయుదేవునికి ఆనందగిరి పర్వతాన్ని ఆకాశ మార్గాన తీసుకెళ్లగలిగే అవకాశం దక్కింది. అలా ఆకాశ మార్గాన తీసుకువెళ్తున్నప్పుడు ఆ పర్వతంలోని ఓ భాగం విరిగిపడింది. అలా విరిగిపడిన స్థలమే కురుమూర్తి అని స్థల పురాణం ద్వారా అవగతమవుతోంది. కురుమూర్తిలో అలా ఏర్పడిన దివ్యధామాన వెలసిన శ్రీహరి కోవెలను తిలకించి పునీతులమౌదాం. ఆ ఆలయ గర్భాలయంలో స్వయంభువుడుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం. ప్రధానాలయం లోపలికి వస్తున్నప్పుడు స్వామివారి పాదుకలు గరుత్మంతుని గుడి కనిపిస్తాయి. తూర్పు వైపు నుంచి లోపలికి రాగా గరుడాళ్వార్ విగ్రహానికి మరోవైపు ఆళ్వారుల విగ్రహాలున్నాయి. విశిష్టాద్వైత ప్రవక్త అయిన రామానుజాచార్యుల వారు
కురుమూర్తి స్వామికి ఆరాధనా కైంకర్యాలు వైష్ణవ సంప్రదాయానుసారం చేశారని చెబుతారు. అక్కడ నుండి ముందుకు రాగా ద్వారపాలకులు జయ విజయులు దర్శనమిస్తారు. గర్భాలయంలో వెలసిన శ్రీ స్వామి స్వయంభువుడని భావిస్తారు. తిరుపతిలో వలనే కురుమూర్తి కొండపై వెంకటేశ్వరుడు వెలిశాడు. అందుకే ఈ ఆలయంలోని మూర్తి దివ్యమంగళ విగ్రహంగా దర్శనమిస్తుంది. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. విశాల వక్షస్థలం, 4 భుజాలు, ఒక చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం, మరి ఒక కరయుగళంలో కటికి అధోముఖంగా ఎడమ చెయ్యి, మరొకటి భక్తులకు అభయమిచ్చే అభయహస్తం. శాంత కరుణ గంభీర భావాలతో అందమైన వదనం కన్నులు తెరుచుకొని దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది. తలపై కిరీటం మెరుస్తూ ఉంటుంది. కాసుల పేరు కూడా దాల్చి దివ్యమంగళమూర్తి భక్తి తన్మయులను కావిస్తుంటారు. పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు. గర్భాలయం ఎడమవైపు కొండపైన లక్ష్మీదేవి కొండ గుహలో దర్శనమిస్తుంది. చెలగరే జనులు. గోవింద గోవిందయని కొలువరే.
కురుమూర్తిగా వెలసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామి ఏ క్షేత్రాన వెలసినా అక్కడ కూడా తిరుమల తిరుపతి క్షేత్రం అంతటి దివ్య తేజాన్ని ప్రసరిస్తూనే ఉంటాడు. దాంతో ఆ క్షేత్రాలు కూడా చిన్న తిరుపతులుగా వెలుగొందుతూనే ఉంటాయి. అటువంటి దివ్యప్రభతో విరాజిల్లుతున్న కురుమూర్తి ఆలయ ప్రాంగణంలో కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటున్న అనేక దేవీ దేవతలను కూడా దర్శించుకుందాం. శ్రీమత్ కురుమూర్తి శైలేంద్ర గుహాంతర విహారిణి శ్రీ శ్రీనివాస యోగేశ దీనివాసాయ మంగళం. కురుమన్న చెన్నమ్మ అనే తల్లి కుమారులు కూడా చాలా వెంకటేశ్వర స్వామి యందు అనన్య భక్తితో ఉండేవారు. ఆ చెన్నమ్మ గారికి ఆ కురుమయ్య అనే భక్తుడు కందమూలాలు తెచ్చి ఆమెకు తినిపిస్తూ తను ఆరోగిస్తూ కూడా భగవన్నాసన పూర్వకం కూడా కాలం గడిపేవారు. ఒకతూరు ఆ విధంగా కూడా కందమూలాలు తెచ్చుటకై ఈ గుహ నుండి కొంచెం బయలుదేరి కిందికి వచ్చినాక ఏదో పెద్దగా శబ్దమయ్యాదట. ఏంటి మా అమ్మనైతే ఇక్కడ వదిలిపెట్టి వచ్చేసాను, మరి ఏందో శబ్దమయ్యాది అని మళ్ళీ పోయి చూడగా వాళ్ళమ్మ కారావటం లేక చూచి చాలా విలపించి బోర్న విలపించాడట. ఆ విధంగా ఆ కురుమయ్య అనే భక్తుడు ఆ గుహను చూసి ఆ గుహలోనికి వెళ్ళి ఇక్కడైనా మా అమ్మ ఇక్కడ ఏమన్నా వెళ్ళినాదా అని ఇక్కడ చూశాడట. పరికించి చూస్తే ఇక్కడ స్వామివారు ప్రత్యక్షమయ్యారట. ఆ ప్రత్యక్షమైన స్వామిని చూసి భగవంతుడా మా అమ్మ కనిపించడం లేదు తండ్రి అని చాలా ప్రణమిల్లి చెప్పాడు. అందులకు భగవంతుడు అయ్యా ఇప్పుడు మీ అమ్మకని రావడం లేదు, ఇక మీ కాలం అంత్యమైంది కాబట్టి మీరు మాలో ఐక్యం కండి అని చెప్పాడు ఆ శ్రీమన్నారాయణమూర్తి. ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుడు చెప్పాడో ఆయన పలుకులు ఆలకించినటువంటి ఆ కురుమన్న చాలా సంతసించిన వాడే, స్వామి నాకు కురుమూర్తి స్వామి అని పేరు నాకు ఇవ్వండి, ఈ క్షేత్రాన్ని ధన్యం చేయండి అని వేడుకున్నాడు. ఆ విధంగా కూడా ఆ కురుమన్న అనే అతను ఆ స్వామి ఊర్లో ఐక్యమైపోయాడు. అందుకనే ఆ శ్రీనివాసుడే ఇక్కడ సాక్షాత్తుగా వెలిసి ఉన్నాడు. ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా పురుషోత్తమా. మెట్ల మార్గంలో ఎడమవైపు ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఎర్ర చందనం అలదినట్లు ఆంజనేయుడు ప్రకాశిస్తుంటాడు. ఆ గుడి దాటి ముందుకు వస్తే ధ్వజస్తంభాన్ని ఆనుకుని సుదర్శన స్వామి గుడి ఉంది. అక్కడే పాదమంటపం ఉంది. శ్రీపాద చిహ్నాలను భక్తులు దర్శించుకునే చోటిది. సుదర్శన చక్రంతో సరళ అలంకరణతో శోభాయమానంగా కనబడుతోంది. కురుమూర్తి ఆలయానికి ఎదురుగా ప్రాకారాలకు దిగువన చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. ఈ చెన్నకేశవుడు ద్వాపర విష్ణువని కొందరి భావన. మద్దిలేటి చెన్నకేశవ స్వామి ఆలయంగా ఇది ప్రసిద్ధం. కురుమూర్తి దేవాలయంలో జరిగే ఉద్దాల ఉత్సవం నయనానందకరం. ఆ ఉద్దాల ఉత్సవానికి ఓ ఇతిహాసం ఉందని చెబుతారు. శ్రీనివాసుడు లక్ష్మీ సమేతుడై కురుమూర్తి పర్వతంపై విశ్రమించటానికి వెళ్తుండగా కృష్ణానదియే వారి పాదాలకు పాదుకలు సమకూర్చిందట. కొంత దూరం నడిచిన అలసట వలన కురుమూర్తి పర్వత గుహముఖాన పాదుకలను విడచి విశ్రమించారట. ఆ పాదుకలకే ప్రతి ఏటా కార్తీక మాస శుద్ధ సప్తమి రోజున ఉద్దాలోత్సవం పేరిట పాదుకోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. ఆ క్రతువుని మనము చూసి తరిద్దాం.
ప్రతి ఏటా కార్తీక మాసంలో జరిగే ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని సేవించుకుంటారు. ఉత్సవ కాలంలో ఈ ప్రాంతమంతా జాతర సంరంభాన్ని సంతరించుకొని కళకళలాడుతూ ఉంటుంది. కురుమూర్తి క్షేత్రంలోని ఒక ప్రత్యేకత ఉద్దాల ఉత్సవం. ఉద్దాల మండపంలోని పాదరక్షలతో భక్తుల విశ్వాసం మేరకు వారి శిరస్సును, వీపును స్వామివారి చెప్పులతో తాటించి వారిచ్చే దక్షిణలు స్వీకరిస్తూ ఉంటారు. కోరిన కోర్కెలు తీర్చే కురుమూర్తి స్వామిని సందర్శించుకొని స్వామివారి పాదుకలు తాకగా శని తొలగి సర్వపాపాలు పోతాయని భక్తులు తమ దర్శనానందాన్ని వెల్లడి చేస్తారు. స్వామివారి పాదరక్షలే తమకు శ్రీరామరక్షగా భావిస్తారు. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కలియుగమెటులైన కలదుగా శ్రీ వెంకటేశ్వరుడు లక్ష్మీ సమేతంగా ఇక్కడి క్షేత్రంలో దర్శనమిస్తూ ఇది కూడా కలియుగ వైకుంఠమేనని భక్తులకు భావింపజేస్తాడు. నానావిధ పూజలందుకుంటున్నాడు. ఏటేటా వివిధ ఉత్సవ సంబరాలతో జానపదులను సైతం భక్తిభావ విలసితులను చేస్తున్నాడు. అత్యంత శోభాయమానంగా విరాజిల్లుతున్న కురుమూర్తి వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.